అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మీనాక్షి సందిగ్ధంలో ఉండగానే పట్టుచీర కట్టి అలంకరించి కూర్చోబెట్టారు. కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కలందరికీ దగ్గరయ్యారు బామ్మగారు. దాంతో అందరూ వాళ్ళింట్లో ఫంక్షన్లా పనులు చేస్తున్నారు. బామ్మ మొహం సంతోషంలో వెలిగిపోవటం చూసి ఆవిడ సంతోషం ఎప్పుడూ అలానే ఉండాలి అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. వెన్నెలమ్మ, ముహూర్తం టైం అవుతుంది. పెళ్లి వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదే ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయటం లేదు. దారిలో ఏదైనా ట్రబుల్ అయిందేమో అంటుంది మీనా. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కారు వచ్చి ఆగింది. అదిగో వచ్చేశారు. ఏమే, ఆ హారతి పళ్ళెం పట్టుకురా. అదేంటి ఒక్క కారే వచ్చింది? వాళ్ళ బంధువులు ఎవరిని తీసుకురావటం లేదా? వెనకొస్తున్నారేమో. ఒక 50 మంది వస్తానని చెప్పారు. నువ్వు పద ముందు అంటూ ఆవిడ చేతిలో హారతి పళ్ళెం పెట్టి కార్ దగ్గరికి వచ్చేసరికి మహేష్ తల్లి, తండ్రి, అక్క, బావలతో కార్ దిగాడు. మహేష్ తప్ప మిగిలిన అందరూ చాలా నార్మల్గా రావటం విచిత్రంగా తోచింది. రండి బాబు, హారతి ఇయ్యవే. ఒక్క నిమిషం, మీతో మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకోవచ్చు బాబు, అవతల ముహూర్తం టైం అవుతుంది. ఈ నిశ్చితార్థం జరగదని చెప్పడానికి వచ్చాం అని మహేష్ వాళ్ళ అక్క చెప్పేసరికి అక్క అంటూ ఆపడానికి ప్రయత్నించాడు మహేష్. నువ్వు ఉండరా, ఇలాంటి విషయాల్లో మొహమాట పడితే మన పరువే పోతుంది. చూడండి, ఈ నిశ్చితార్థం జరగదు, పెళ్ళి జరగదు, ఇది చెప్పటానికే వచ్చాం. ఏం మాట్లాడుతున్నారండి? ముహూర్తాలు పెట్టించింది మీరే కదా. ఇప్పుడు ఇలా అంటే ఏంటి అర్థం? మా కారణాలు మాకున్నాయండి. మాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇంకో మాట మాట్లాడవంటే నా మీద ఒట్టే. అప్పటికే బంధువుల్లో గుసగుసలు మొదలయ్యేసరికి మీనాక్షి మెల్లిగా కిందికొచ్చింది. ఇది అన్యాయం బాబు. ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకోవచ్చా? మీరే కావాలని ఇప్పుడు ఇలా బంధువుల మధ్య మా పరువు తీస్తారా? ఏదైనా ఉంటే ముహూర్తాలు పెట్టకముందే చెప్పాలి కదా. ఏదో మాదే తప్పన్నట్టు మాట్లాడతారేంటి? మీరన్ని నిజాలు ముందే చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నిజం దాచిపెట్టి ఇప్పుడేమో మమ్మల్ని అంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర మేమేం నిజం దాచాం? మీ పెద్ద మనవరాలు పెళ్లి పీట మీద నుండి లేచిపోయిందంట కదా. మీ కూతురు, అల్లుడు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంట. ఆ విషయం మాతో చెప్పారా మీరు? అని అడిగేసరికి షాక్ అయ్యారు బామ్మ, మీనాక్షి. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి అంటారు. మా వాడు పిల్ల నచ్చింది అన్నాడు కదా అని ఏమీ తెలుసుకోకుండానే పెళ్లికి ఒప్పుకున్నాం. మా గురించి మీకు ముందే అన్నీ చెప్పామని పంకజం చెప్పింది. ఏం బాబు, మీరు చెప్పండి అంటూ మహేష్ వైపు చూసేసరికి మౌనంగా తలదించుకున్నాడు. వాడు చెప్పేదేంటండి? మా ఇంటికి రాబోయే పిల్లకి ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి ఇంట్లో నుంచి రావటం మాకు ఇష్టం లేదు. అలా మాట్లాడకండి బాబు. పెద్దది చేసిన తప్పుకి దీన్ని శిక్షించడం ఏంటి? నా మనవరాలు బంగారం. పెళ్ళయ్యాక మీకే తెలుస్తుంది, మీరే ఒప్పుకుంటారు. దయచేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపకండి అని అడుగుతుంది బామ్మ. ఏమో, నీ పెద్ద మనవరాలు పీటల మీద నుండి లేచిపోయినట్టు నీ చిన్న మనవరాలు పెళ్ళయ్యాక లేచిపోతే, మీ కూతురు, అల్లుడు ఆత్మహత్య చేసుకున్నట్టు మా అమ్మ, నాన్న, తమ్ముడు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి మా కంటగట్టకండి అని ఆవిడ అనేసరికి బామ్మ బాధగా చూస్తూ ఏదో మాట్లాడబోతుంటే మీనాక్షి ఆవిడ చెయ్యి పట్టుకుని ఆపేసింది. కళ్ళతోనే బామ్మకి నచ్చ చెప్పి పెళ్లి వాళ్ళ వైపు చూసింది. క్షమించండి, అన్ని విషయాలు మీకు తెలిసే పెళ్లికి ఒప్పుకున్నారు అనుకున్నాం. కానీ మీ తమ్ముడు మీకేమీ చెప్పలేదని మాకు ఇప్పుడే అర్థమైంది. మా వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు క్షమించండి. బయలుదేరండి అంటుంది మీనా. మీనమ్మ, ఏంటిది? అమ్మమ్మ, ఇక చాలు, ప్లీజ్ మీరు వెళ్ళండి అంటూ మీనాక్షి దండం పెట్టేసరికి వాళ్ళ అక్కడి నుండి బయలుదేరారు. మహేష్ కూడా మౌనంగా వాళ్ళ వెనక వెళ్ళిపోయేసరికి బామ్మ ఏడుస్తూ అక్కడే కూలబడింది. అమ్మమ్మ, ఏంటిది? ఇప్పుడేం జరిగింది? ఈ నిశ్చితార్థం ఆగిపోయినంత మాత్రాన నా జీవితం ఏమీ ఆగిపోదు. వదిలే. చూడండి, శుభకార్యమని అందరూ సంతోషంగా వచ్చారు. ఇది ఆగిపోయిందని ఎవరు బాధతో వెళ్ళకండి. అందరూ భోజనాలు చేసి వెళ్ళండి. పిన్ని, ప్లీజ్ అందరినీ భోజనం పెట్టి పంపించు. సరే మీనమ్మ, అమ్మమ్మని లోపలికి తీసుకెళ్ళు. అమ్మమ్మ, రా అంటూ ఆవిడ్ని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అమ్మమ్మ, ఏడవద్దు. ఇప్పుడేమైంది? నమ్మకం లేని చోట బంధం నిలబడదమ్మమ్మ. మన అదృష్టం నిశ్చితార్థానికి ముందే ఆగిపోయింది. వదిలే. అది చేసిన తప్పు నీ జీవితంలా శాసిస్తుంటే ఎలా వదిలేయమంటావే? వాళ్ళు వద్దని వెళ్ళిపోయినా బాధ అనిపించేది కాదేమో, కానీ పెళ్లి తర్వాత లేచిపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి అన్నారు చూడు, అక్కడే నాకు బాధ అనిపించింది. నా మీనమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయానే అంటుంది బామ్మ.
మందులు తెచ్చి ఆవిడతో మింగించి పక్కనే కూర్చుంది మీనా. మనుషులందరూ అంతే అమ్మమ్మ. వాళ్ళ తప్పులు బయటపడకూడదని తప్పంతా పక్క వాళ్ళ మీదే తోసేస్తారు. ఇక్కడ వాళ్ళ తప్పు లేదు అని చెప్పుకోవటానికి మనల్ని నిందించారు అంతే. ఇక నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. బామ్మ ఏడుస్తూనే మీనాక్షి గుండెల మీద వాలింది. ఆవిడ తల నిమురుతూ కనిపించని తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. ఆ తర్వాత కట్ చేస్తే, వాట్? ఏం మాట్లాడుతున్నావురా? నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వటం ఏంటి? ఫోన్లో మాట్లాడుతున్న ప్రశాంత్ మాటలు విని తనలో తానే నవ్వుకుంటాడు అర్జున్. ఫోన్ కట్ చేసి అర్జున్ ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. ఏమైందిరా? మీనా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందంట. మహేష్కి ఫోన్ చేస్తే చెప్పాడు. కారణం మాత్రం చెప్పలేదు. పాపం మీనా ఎంత బాధపడుతుందో ఏంటో. ఒకసారి తనని కలిసొస్తానురా. సరే పద, నేను కూడా వస్తాను. నువ్వు వస్తావా? సరే పద అంటూ నవ్వుకుంటూ బయటికి నడిచాడు ప్రశాంత్. ఒక రకంగా నిశ్చితార్థం చెడిపోయినందుకు సంతోషంగానే ఉంది ప్రశాంత్కి. కాసేపటికి ఇద్దరు మీనాక్షి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బంధువులు భోజనాలు చేసి బామ్మగారిని ఓదార్చి వెళ్ళిపోయారు. పక్కింటావిడ, ఇంటి ఓనరు, ఇంకా కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు మాత్రం అక్కడున్నారు. అర్జున్, ప్రశాంత్ వచ్చేసరికి వాళ్ళు కూడా జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు. మీనా, ఏమైంది? ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటూ తన పక్కనే కూర్చుంటూ అడిగాడు ప్రశాంత్. అర్జున్ మాత్రం నిలబడి ఉన్నాడు. తను జరిగిందంతా చెప్పేసరికి ప్రశాంత్కి బాధ అనిపించింది. నిశ్చితార్థం ఆగిపోవాలి అనుకున్నాడు కానీ ఈ విధంగా తను అవమానపడాలని కోరుకోలేదు ప్రశాంత్. సారీరా. పర్లేదన్నయ్య, నువ్వేం చేస్తావు అంటూ పక్కకి చూసింది. ఎదురుగా అర్జున్ తనని చూస్తూ కనిపించేసరికి సార్ అంటూ లేచి నిలబడింది. సార్, మీరు కూడా వచ్చారా? సారీ, చూడలేదు. కూర్చోండి అంటూ మడత కుర్చీ తీసివేసింది. అర్జున్ మౌనంగా కూర్చున్నాడు. నిన్న ప్రశాంత్ చెప్పిన మాటలు తలుచుకుంటూ అర్జున్ వైపు చూసింది. చచ్చా, అన్నయ్య ఏదో పొరబడి ఉంటాడు. ఈయనేంటి నన్ను ఇష్టపడ్డావేంటి అనుకుంటూనే కాఫీ కలిపి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? పర్లేదన్నయ్య అంటూ ప్రశాంత్ పక్కనే కూర్చుంది. ఆ మహేష్ గారిని అనాలి. ముందే ఇంట్లో చెప్పాలి కదా. తప్పు వాళ్ళింట్లో పెట్టుకుని నిన్ను అవమానించి వెళ్తారా? వదిలే అన్నయ్య. అందుకే నాకు పెళ్ళొద్దని చెప్పాను. కానీ అమ్మమ్మ వినలేదు. పాపం అమ్మమ్మ చాలా బాధపడుతుంది. అదే నాకు బాధగా ఉంది అంటూ అర్జున్ వైపు చూశాడు. ఏమీ పట్టనట్టు కాఫీ తాగుతున్నాడు. అర్జున్ కనీసం తనని పలకరించలేదు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా అని. సరే మాట్లాడిరా, నేను కింద వెయిట్ చేస్తాను అంటూ కప్పు పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏంటో వీడు. పోనీలే మీనా, అర్జున్ ఉన్నాడుగా అంటాడు ప్రశాంత్. ఏంటన్నయ్య నువ్వు? ఆయన నన్ను ఇష్టపడ్డావేంటి? నీ పిచ్చి కాకపోతే. లేదమ్మా, నిన్న నేను అడిగాను మీనాని ఇష్టపడుతున్నావా అని. ఇష్టపడుతున్నానని చెప్పారా? అంటే లేదనుకో. మరి నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటే సాధారణంగా అయితే నేను ఆ మాట అడగగానే ఎగిరి తన్నేవాడు. కానీ సైలెంట్గా ఉన్నాడంటే అంగీకరించినట్టే కదా. అది అంగీకారమని ఎలా అనుకుంటారు? కాదని కూడా అనుకోవచ్చు కదా అంటుంది మీనా. అబ్బా, నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. వాడి మనసులో ఉన్నది బయట పెట్టే రకం కాదు. కానీ ఖచ్చితంగా వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్తాడు ప్రశాంత్. అన్నయ్య, నాకు అసలే బుర్ర బద్దలైపోతుంది. నువ్వు ఇలాంటి ఫిట్టింగులు పెట్టకు. నాకైతే అలా అనిపించటం లేదు. ఆయన చెప్పినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ విషయం వదిలేయ్ ప్లీజ్. సరేలే, ఒక గండం గడిచింది. గండమా? అది నీ నిశ్చితార్థం ఆగిపోయింది కదా అంటాడు ప్రశాంత్. అన్నయ్య, నువ్వు ఓదార్చడానికి వచ్చావా, ఆగిపోయిందని సంతోషంతో వచ్చావా? ఒక రకంగా చెప్పాలంటే సంతోషంతోనే వచ్చాననుకో. హా అంటుంది మీనా. అది కాదు మీనా, నువ్వు అర్జున్ లైఫ్లో ఉంటే వాడి లైఫ్ బాగుంటుంది. ఇది నా స్వార్థం అనుకో. ఇక నుంచి మీ ఇద్దరిని ఒకటి చేయటమే నా పని. చూస్తూ ఉండు. వాడి మనసులో నువ్వున్నావని వాడి నోటితోనే చెప్పేలా చేస్తాను. ఇదే నా శపథం. పెద్ద బాహుబలి మరి శబదాలు చేస్తున్నాడు చూడు. పో అన్నయ్య, నీ మంగమ్మ శబదాలేమీ చెల్లవు గాని పోయి నీ పని చూసుకో. అక్కడ సార్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. సరేలే, వెళ్తాను. అమ్మమ్మ జాగ్రత్త. నేను చూసుకుంటాలే. ప్రశాంత్ అక్కడి నుండి కిందికి వచ్చేశాడు. మీనాక్షి టెర్రస్ చివరికి వచ్చి కిందికి చూసింది. కార్ని రివర్స్ చేస్తూ మీనాక్షిని చూస్తూ ఒక చిన్న స్మైల్ విసిరాడు. అది తనకి తప్ప ఎవరికీ కనిపించదేమో. కానీ ఆ నవ్వు విచిత్రంగా ఉండేసరికి అయోమయంలో పడింది తను. సరేలే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్, ప్రశాంత్ ఒకేసారి ఆఫీస్కి చేరుకున్నారు. అర్జున్ హుషారుగా కనిపించేసరికి ప్రశాంత్ నవ్వుకుంటూ అతని పక్కకి చేరాడు. ఇద్దరూ హాయ్ చెప్పుకొని లోపలికి వచ్చేసరికి మీనాక్షి క్యాబిన్లో టేబుల్ సర్దుతూ కనిపించింది. మీనా, అప్పుడే వచ్చేసావేంటి? కాలు బాలేదు కదా? పర్లేదన్నయ్య,
ఇంట్లోనే ఉంటే ఏదో చావింటికొచ్చి పలకరించినట్టు అందరూ పలకరించిపోతున్నారు. ఆ చెండాలం కంటే కుంటుకుంటూ ఇక్కడ పనిచేయటమే బెటర్ అంటుంది మీనా. ఎంత కష్టం వచ్చింది మీనా నీకు. పాపం. అర్జున్, నేను కూడా ఉండనా అంటే తను అటు ఇటు తిరగలేదు కదా అని అంటాడు ప్రశాంత్. ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు అంటాడు అర్జున్. ఓకే ఓకే, బాగా చూసుకో అంటూ ముసిముసిగా నవ్వుతుంటే వాట్ అన్నాడు అర్జున్. నథింగ్, నీ షెడ్యూల్స్ మీనకిచ్చి వెళ్తాను అంటూ మీనాక్షి పక్కకి చేరాడు ప్రశాంత్. మీనా, వాడు మంచి మూడ్లో ఉన్నాడు, నువ్వు తిక్క తిక్క మాటలు మాట్లాడి విసిగించకు, సరేనా? అంటే నేను విసిగిస్తానంటున్నారా? ఆయన్ని విసిగిస్తే నాకేం వస్తుంది? బోనస్గా తిట్లు తప్ప. అదే అంటున్నా, వాడు పీస్ఫుల్గా ఉన్నాడనుకో, నీ మీద ప్రేమ బయట పెట్టగలుగుతాడు, అర్థం చేసుకో, మట్టి బుర్ర అంటూ తన నెత్తి మీద మొట్టేసరికి అమ్మ అనుకుంటూ గుర్రుగా ప్రశాంత్ వైపు చూసి మూత తిప్పింది. అప్పటి నుండి గుసగుసలాడుతున్న వాళ్ళిద్దరినీ చూస్తూ, ఏంటి మీ గుసగుసలు? రేయ్, నువ్వెళ్ళి వర్క్ చూసుకో. అలాగే. చూసావా, మీ ఇద్దరి మధ్య నేనుండటం వాడికి నచ్చలేదు. ఇది లవ్ కాదంటావా అంటాడు ప్రశాంత్. కోవేం కాదు, ఆఫీస్ టైంలో ముచ్చట్లు పెడితే ఆయనకి నచ్చదు. ఈ విషయంలో ఆల్రెడీ మనిద్దరం చాలాసార్లు తిట్లు తిన్నాం, మర్చిపోయారా? మీ ముచ్చట్లు ఆపి వెళ్ళండి అన్నయ్య. సరేలే, నువ్వే వాడిని చూసుకోవాలి, జాగ్రత్త అంటూ బయటికి వెళ్ళిపోయాడు. మీనాక్షి తనలో తానే నవ్వుకుంటూ అర్జున్ వైపు తిరిగింది. అర్జున్ తనని చూస్తూ ఉండేసరికి ఆశ్చర్యపోతూనే సార్ అని పిలిచింది. దాంతో తేరుకొని ఫైల్స్ తీసుకొని సిస్టమ్ ముందుకి జరిగాడు. ఏంటినా, కొంపతీసి అన్నయ్య చెప్పింది నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. అవును, నేను నిశ్చితార్థం ఆగిపోయినందుకు బాధపడతావనుకున్నాను, కానీ నీలో అలాంటివేం కనిపించటం లేదు అంటాడు అర్జున్. బాధపడుతూ కూర్చుంటే మనకి నచ్చినట్టు జరిగిపోవు కదా సార్. నిజానికి మా అమ్మమ్మ కోసమే పెళ్లి కొప్పుకున్నాను, ఆవిడ సంతోషంగా ఉండాలని. కానీ వాళ్ళన్న మాటల వల్ల సంతోషం బదులు రెట్టింపు బాధ పెరిగింది. ఏం చేస్తాను చెప్పండి, నాకు అతనితో రాసిపెట్టి లేదేమో అనుకోవటం తప్ప అంటుంది. అర్జున్ మౌనంగా తన పనిలో మునిగిపోయాడు. దాంతో మీనాక్షి ఫైల్స్ అన్నీ అతని పక్కకి సర్ది బయటికి వెళ్దామని 2 అడుగులు వేసేసరికి కాలు నొప్పిగా అనిపించి అక్కడే సోఫాలో కూలబడింది. అది గమనించిన అర్జున్ ఏమైంది అంటూ దగ్గరికి వచ్చాడు. ఏంలే సార్, మర్చిపోయి మామూలుగా నడిచేశాను అంటుంది. బుద్ధి లేదా? జాగ్రత్తగా ఉండటం తెలీదు? ఏది చూడు నువ్వు. అయ్యో సార్, మీకెందుకు, పర్లేదు, కాసేపు కూర్చుంటే సర్దుకుంటుంది. నోరు మూసుకుని కాలు చూపించు అని అర్జున్ కసురుకునేసరికి మొహం మార్చుకుంది. కాలు వాపు తగ్గలేదని లంగా ఓని వేసుకుంది. అర్జున్ తన పరికిణిని కొద్దిగా పైకి జరిపి కాలు చూశాడు. వాపు ఇంకా ఎక్కువగా కనిపించింది. ఏయ్, ఏంటిది బెలూన్లా ఉబ్బిపోయింది? అంటే సార్, నిన్న ఎక్కువసార్లు మెట్లు ఎక్కి దిగేసరికి ఎక్కువైంది సార్. అఘోరించవులే, నేను అనుకుంటూనే ఉన్నాను నీ కాలు కుదురుండదని. పద, హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో సార్, ఇంత చిన్న విషయానికి ఆఫీస్ వర్క్ వదిలేసి మీరు రావటం ఎందుకు? నేను సాయంత్రం వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్తాలేండి. నీ గురించి ఏమీ రావటం లేదులే, నాకు అక్కడ కొంచెం పనుంది, పద అంటూ ముందుకు నడిచాడు. దాంతో మీనాక్షి కూడా మెల్లిగా లేచి అతని వెంట నడిచింది. హాస్పిటల్లో మీనాక్షిని డాక్టర్ చెక్ చేస్తుంటే పక్కనే నిలబడ్డాడు అర్జున్. కట్టు మార్చి ఇంజెక్షన్ చేశారు తనకి. భుజం రుద్దుకుంటూ గుర్రుగా డాక్టర్ వైపు చూస్తూ లోపలే తిట్టుకుంటుంటే నవ్వొచ్చింది అర్జున్కి. ఏం పర్లేదు, 2 రోజులు కదలకుండా ఉంటే సెట్ అయిపోతుంది. మెడిసిన్ మార్చాను, తీసుకోండి అంటూ ప్రిస్క్రిప్షన్ అర్జున్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు డాక్టర్. మీనా, మెడిసిన్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. వద్దు సార్, మొన్న రాసిచ్చిన మెడిసిన్సే ఇంకా వేసుకోలేదు, మళ్ళీ కొత్తవెందుకు అంటుంది. అంటే మెడిసిన్ అసలు వాడలేదా? అందుకే తగ్గలేదు. డాక్టర్ రాసిచ్చారు కదా, వేసుకోవాలని తెలీదు? లేదంటే పెళ్లి సంబరంలో పడి మర్చిపోయావా? అదే అయ్యుంటుందిలే. పెళ్ళి పెళ్ళి అని ఆ గొట్టంగాడిని చేసుకోవటానికి తెగ ఆరాట పడిపోయావు కదా. ఆ సార్, నేనేం ఆ గొట్టంగాడి కోసం ఆరాట పడిపోలేదు, ఏదో మా అమ్మమ్మ కోసం అంతే. మంచిది, ఇప్పటికైనా ఒప్పుకున్నావు వాడు గొట్టంగాడని. హా, హో, మాటల్లో అలా వచ్చేసిందిలేండి. ఆ మెడిసిన్ అలానే ఉన్నాయి సార్, అవి వాడతానులేండి అంటుంది. డాక్టర్ మార్చి రాశానని చెప్పారు కదా, పర్లేదు, ఇవి తీసుకుంటాను. ఇక్కడ కూర్చొని నేనేం చేయాలి? నేను కూడా వస్తాను సార్. కాలు కదపొద్దని డాక్టర్ చెప్పారు కదా. కదపొద్దు అంటే ఎలా కుదురుతుంది సార్? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్నా నడవాలి కదా అంటుంది మీనా.
నోరు మూసుకొని కూర్చో, ఎప్పుడు వాగుతూనే ఉంటావు అని కసురుకుని బయటికి వెళ్ళాడు అర్జున్. మీనాక్షి మూతి తిప్పుతూ అక్కడే కూర్చుంది. అప్పుడే ప్రశాంత్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. మీనా, ఎక్కడికి వెళ్ళారు? నా కాలు బాగా వాచిందని సార్ హాస్పిటల్కి తీసుకొచ్చారన్నయ్య. అవునా? నేను చెబితే నమ్మలేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా వాడు నిన్ను ఇష్టపడుతున్నాడని? అన్నయ్య, ఇది ఇష్టమని ఎందుకు అనుకోవాలి? జాలితో చేస్తున్నారనుకోవచ్చు కదా. ఇదే నీతో వచ్చింది. వాడి ఫీలింగ్స్ అర్థం చేసుకోవే. ఆయన్ని అర్థం చేసుకునేంత మైండ్ మనకి లేదన్నయ్య. అనవసరంగా హోప్స్ పెంచుకోకు. ఆయన వస్తున్నట్టున్నారు, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది. అర్జున్ మెడిసిన్ తీసుకొని వచ్చి తన చేతికి ఇచ్చేసరికి అవి చూసుకుంటూ బెడ్ దిగబోయింది. అంతలోనే గాలిలో తేలుతున్నట్టుగా అనిపించి కంగారుగా చూసుకునేసరికి అర్జున్ తనని 2 చేతులతో ఎత్తుకొని బయటికి నడిచాడు. మీనాక్షి అయోమయంగా అతన్ని చూస్తూ ఉండిపోయింది. కారు దగ్గరికి తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టాడు తనని. అప్పటికి అర్జున్ని చూస్తూ ఉంటే తనకి సీట్ బెల్ట్ పెడుతూ ఏంటి అని కళ్ళు ఎగరేశాడు. దాంతో తను సిగ్గుపడుతూ తల దించేసింది. అర్జున్ కూడా నవ్వుకుంటూ కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. సార్, ఇంటికి వెళ్ళిపోమ్మంటారా? ఎందుకు? వెళ్ళి ఎగురుతూ తిరగడానికా? ఏం అక్కర్లేదు, ఆఫీస్లోనే ఉండు, కూర్చునుండు, సాయంత్రం నేనే తీసుకువెళ్తాను అంటాడు. సార్, ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? ఏంటి? ఏం లేదు. మొదట్లో ప్రశాంత్ అన్నయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటేనే కోప్పడ్డారు. మరి ఇప్పుడెందుకు నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నారు? రీజన్ లేకుండా నేనేం చెయ్యను మీనాక్షి. నీకు ఈ దెబ్బ తగిలింది నా వల్లే కదా, అందుకే కేర్ తీసుకుంటున్నాను కదా. ఈ విషయం ప్రశాంత్ అన్నయ్యకి అర్థం కావటం లేదు. ఏంటి? హాహా, ఏం లేదు సార్. మీకు కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు అంటున్నాను. ఎంప్లాయీని నన్నే ఇంత బాగా చూసుకుంటున్నారంటే మీ భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారో అంటుంది మీనా. తన మాటలకి అర్జున్ తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. పెళ్ళంటేనే నాన్ సెన్స్, దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ కూడానా? ఐ హేట్ మ్యారేజెస్ అంటాడు. అంటే మీకు భార్య అవసరమే లేదనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదని అంటాను. ఎందుకో తెలుసా? కేవలం ఫిజికల్ నీడ్స్ని అఫీషియల్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారే కానీ అదొక బంధంగా ఎవరు చూడటం లేదు. మీరు కూడానా అంటుంది. దానికోసమే అయితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరితే పెళ్ళి లేకుండానే కంటిన్యూ అవ్వచ్చు. ఏమంటావు అంటాడు అర్జున్. అర్జున్ మాటలకి నోరెళ్ళబెట్టింది మీనాక్షి. రామచంద్ర ప్రభో, ఈయన ఆలోచనలు ఇంత దారుణంగా ఉన్నాయేంటి? తనని చూసి నవ్వుకుంటూనే కార్ దిగి తన వైపు వచ్చి డోర్ తీశాడు. తనని ఎత్తుకొని లిఫ్ట్లోకి తీసుకుపోయాడు. అతనిచ్చిన షాక్లో ఆఫీస్లో అందరూ చూస్తారు అన్న విషయం కూడా మర్చిపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. లిఫ్ట్ దిగి మీనాక్షిని ఎత్తుకుని క్యాబిన్లోకి వెళ్తున్న అర్జున్ని చూసి స్టాఫ్ కూడా షాక్ అయ్యారు. తనని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ చేతిలో పెట్టేసరికి గడగడ తాగేసింది. ఓయ్, మెడిసిన్ వేసుకోమనిచ్చాను, అలా తాగేశావేంటి? మీరిచ్చిన షాక్కి గొంతు తడారిపోయిందిలేండి. అవును, మనం ఇక్కడికి ఎలా వచ్చాం అంటుంది. లిఫ్ట్లో అంటాడు. అది కాదు సార్, నేనెలా వచ్చాను? ఎత్తుకొని తీసుకొస్తే వచ్చావు అంటాడు. ఏంటి? ఎత్తుకొని తీసుకొచ్చారా? కొంప ముంచారు. స్టాఫ్ అంతా ఏమనుకుంటారు? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ ముందుకు నడవదు. లైట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయొద్దు అంటూ సిస్టమ్ ముందుకు వెళ్ళి కూర్చున్నాడు. తల పట్టుకుని కూర్చుంది మీనాక్షి. అసలు ఈ అన్నయ్యని అనాలి, లవ్ అంట లవ్. ఈయన గారి ఆలోచనలే ఇంత తేడాగా ఉన్నాయి. పెళ్ళి వద్దంటే కానీ అది కావాలంట. చిచ్చి, అడిగి తప్పు చేశాను, సైలెంట్గా ఉన్నా పోయేది. అయినా మీనాక్షి, ఎందుకు టెన్షన్ పడతావు? ఆయన నేను ఇష్టపడుతున్నానని చెప్పలేదు, పెళ్లి చేసుకోకుండా కలిసిందామని అడగలేదు. ఆయన ఆలోచనలు చెప్పారు. అది నీతోనే అని చెప్పలేదు కదా. ఏదో ప్రశాంత్ అన్నయ్య భ్రమపడుతున్నాడు అంతే కదా. నీకొచ్చిన ట్రబుల్ ఏం లేదు, రిలాక్స్గా ఉండవే అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ కూర్చుంది. ఆలోచించింది చాలు, మెడిసిన్ వేసుకో అని అర్జున్ చెప్పేసరికి అతని వైపు చూసింది. వర్క్ చేసుకుంటూనే కనిపించాడు. చూడకుండా నేను ఆలోచిస్తున్నానని ఈయనకెలా తెలిసింది అని మనసులో అనుకుంటూనే మెడిసిన్ తీసి వేసుకుని సైలెంట్గా కూర్చుంది. లంచ్ టైం అయ్యేసరికి టైం చూసుకుంటూ మీనాక్షి వైపు తిరిగాడు అర్జున్. ఆకలేస్తుందా, లంచ్ చేస్తావా అని అడుగుతాడు. నేను క్యాంటీన్కి వెళ్తాను సార్ అంటుంది. ఎందుకు? ఇక్కడే తిను. వద్దులేండి, ఇప్పటికే స్టాఫ్ అంతా ఏమనుకుంటున్నారో ఏంటో,
నేను జాగ్రత్తగా ఉంటాను సార్. ప్లీజ్ ఇక నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటుంది. సరే నీ ఇష్టం, వెళ్ళు అంటూ మళ్ళీ వర్క్లో మునిగిపోయాడు అర్జున్. మీనాక్షి తన లంచ్ బాక్స్ తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ క్యాంటీన్కి వచ్చి కూర్చుంది. ఆఫీస్ స్టాఫ్ అంతా తనని చూసి గుసగుసలాడుకుంటుంటే ఏదోలా అనిపించింది తనకి. త్వరగా తినేసి వెళ్ళిపోదామని బాక్స్ ఓపెన్ చేసి తింటుంది. తను తినేసి చెయ్యి కడుక్కోవటానికి ట్యాప్ దగ్గరికి వచ్చేసరికి అక్కడే ఉన్న కొంతమంది అబ్బాయిలు తనని అదో రకంగా చూస్తూ, ఏరా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదిరినట్టుంది. అంతే మరి, లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటాడు చెప్పు? అందరినీ తరిమేసినట్టే తరిమేసేవాడు కదా. మీనాక్షి వాళ్ళ వైపు కోపంగా చూస్తూనే తన బ్యాగ్ తీసుకొని ఆఫీస్ లోపలికి వచ్చేసింది. కానీ అర్జున్ క్యాబిన్కి వెళ్లకుండా బయటే సోఫాలో కూర్చుంది. ఎందుకో వాళ్ళ చూపులు ఇబ్బందిగా ఉన్నాయి తనకి. అప్పుడే హాయ్ మీనాక్షి అంటూ తన పక్కనే కూర్చుంది ఒక అమ్మాయి. క్యాంటీన్లో అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉండేది తను. హాయ్ అంటుంది మీనా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? సార్ బిజీగా ఉన్నారా? అవును, వర్క్ ఉందన్నారు. ఈ మధ్య సార్ గారికి నీ వర్కులు ఎక్కువైనట్టున్నాయి కదా అని తను అనేసరికి మీనాక్షి తన వైపు చూసింది. అదే ఈ మధ్య నిన్ను ఎత్తుకొని తిరుగుతుంటేను అంటుంది ఆ అమ్మాయి. చూడండి, తెలిసి తెలియకుండా మాట్లాడకండి. నా కాలికి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి తీసుకెళ్లారు అంతే అంటుంది మీనా. హో, 2 సార్లు హాస్పిటల్కే వెళ్ళారా? మాకు తెలీదులే మరి. అందరూ 2 రోజులకే పారిపోయేవారు. నువ్వు మాత్రం ఎలా ఇన్ని రోజులు ఉండగలిగావా అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది అంటూ తను లేచి వెళ్ళిపోయింది. తల పట్టుకుంది మీనాక్షి. ఈ మనుషులున్నారే, పక్క వాళ్ళ జీవితం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇక దేని మీద ఉండదు. మీరేమనుకుంటే నాకేంటే, నేనేంటో నాకు తెలుసు అనుకుంటూ అక్కడే కూర్చుంది. కాసేపటికి అర్జున్ బయటికి వచ్చి తనని చూశాడు. ఏంటి లోపలికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు? మీరు వర్క్ చేసుకుంటున్నారు కదా అని. సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. తీసుకెళ్ళనా? వద్దు, నేను వెళ్ళగలను. థ్యాంక్ యూ సార్ అంటుంది. ఆగు, ఏంటి అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అన్నారా అంటే అంటారు సార్. వాళ్ళకి అనే అవకాశం మనం ఇవ్వకుండా ఉండాలి అంటుంది మీనా. ఎవరేమన్నారు చెప్పు, ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్తాను అంటాడు. ఏం చెప్తారు? పిలిచి తిడతారు, లేదంటే జాబ్లో నుండి తీసేస్తారు. అంత మాత్రాన వాళ్ళన్న మాటలు మాసిపోవు కదా. సొసైటీలో ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరినని ఏం లాభం అంటుంది మీనా. ఏయ్, ఏంటి సంబంధం లేకుండా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? నేనంతే సార్, ఏం మాట్లాడతానో ఒక్కోసారి నాకే అర్థం కాదు. మీరెవరిని ఏమన్నా వాళ్ళు అనుకున్నదే నిజం అనుకుంటారు. వదిలేయండి ఇంకా అంటూ తను లిఫ్ట్ వైపు వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపి ఒక్క నిమిషం అని చెప్పి స్టాఫ్ వర్క్ చేసే వైపు తిరిగాడు. అప్పటికి అందరూ వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారు. అర్జున్ వాళ్ళ వైపు తిరిగేసరికి పని చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. గాయస్ 2 minutes మీతో మాట్లాడాలి అని అర్జున్ చెప్పడంతో అందరూ వర్క్ ఆపి లేచి నిలబడ్డారు. మీ అందరి మైండ్లో ఒక డౌట్ రన్ అవుతుందని నాకు అర్థమైంది. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని మీ డౌట్, అంతే కదా? మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. పోనీలే, సార్ చెబితే మా మధ్య ఏం లేదని వాళ్ళకి అర్థమవుతుంది అని మీనాక్షి రిలాక్స్ అయ్యేలోపే, ఎస్, మీ డౌట్ కరెక్టే, మా ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది అంటూ షాక్ ఇచ్చాడు అర్జున్. మీనాక్షి షాక్తో నోరెళ్ళబెడితే ప్రశాంత్ మాత్రం మురిసిపోతూ చప్పట్లు కొట్టాడు. అర్జున్ చూసేసరికి సారీ, కంటిన్యూ అర్జున్ అంటూ నవ్వుకుంటూ పక్కనే నిలబడ్డాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నా మీనా, తెలియాలి కదా నువ్వు నా ప్రాపర్టీ అని. అప్పుడే ఎవడు నోరు పారేసుకోకుండా జాగ్రత్త పడేది అంటూ ఇంతకుముందు మీనాక్షిని కామెంట్ చేసిన వాళ్ళ వైపు చూస్తూ చెప్పేసరికి వాళ్ళు భయంతో గుటకలు మింగారు. మీ డౌట్ తీరింది కదా, ఇక మా గురించి ఆలోచించటం మానేసి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక మీదట మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అని డిస్కషన్స్ పెట్టారే అనుకో, అందరికీ పింక్ స్లిప్ ఇచ్చి బయటికి గెంటేస్తాను అంటూ నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చి మీనాక్షి చెయ్యి పట్టుకుని క్యాబిన్లోకి తీసుకెళ్ళిపోయాడు. లోపలికి రాగానే మీనాక్షి కోపంగా అర్జున్ చేతిని విదిలించుకుంది. పిచ్చి పట్టిందా మీకు? వాళ్ళకున్న డౌట్స్ చాలవని కొత్త డౌట్స్ క్రియేట్ చేసి వచ్చారు. అసలు మన ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని ఎందుకు చెప్పారు అని అడుగుతుంది మీనా. ఎందుకు అంటే నిజంగానే ఉంది కాబట్టి చెప్పాను అంటాడు అర్జున్. సార్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అసలు ఏంటిదంతా? మీరు చేసిందేం బాలేదు. మర్యాదగా బయటకు వచ్చి మన ఇద్దరి మధ్య ఏం లేదని అందరికీ చెప్పండి, లేదంటే ఊరుకోను అంటుంది మీనా. అదేంటి
నిజంగానే మనిద్దరి మధ్య ఏం లేదా అంటూ అర్జున్ తన వైపు అడుగులు వేస్తుంటే అయోమయంగా చూస్తూ వెనకడుగు వేసింది మీనాక్షి. గోడకి తగులుకొని ఆగిపోయేసరికి పక్కకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటే చెయ్యి అడ్డు పెట్టాడు అర్జున్. సార్, ఇదేం బాలేదు. ఏంటి మీద మీదకొస్తున్నారు? మీదికెక్కడొచ్చాను? చూడు, మనిద్దరి మధ్య 1 ఫీట్ డిస్టెన్స్ ఉంది అంటాడు. హా, చాలా ఎక్కువ ఉంది కదా అని తన వెటకరంగా అడిగేసరికి నేను అదే అనుకుంటున్నాను అంటూ ఇంకాస్త ముందు జరిగేసరికి కళ్ళు పెద్దవి చేస్తూ నిలబడిన చోటే బిగుసుకుపోయింది. తన గుండె చప్పుడు బయటికి వినిపించేంత వేగం పెరిగింది. ఇప్పుడు చెప్పు, మనిద్దరి మధ్య ఏం లేదా అంటాడు. ఏముంది? ఏం లేదు, మీరన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటుంది మీనా. నేను అబద్ధం చెప్పను మీనాక్షి. నిజంగానే మనిద్దరి మధ్య రిలేషన్ ఉంది. అదేంటో తెలుసుకో ముందు అంటాడు అర్జున్. తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలి స్వామి? ముందు మీరు దూరం జరగండి. ఏదో మీ లవర్ని అతుక్కొని నిలబడ్డారు. జరగండి ముందు అర్జున్ అంటూ ప్రశాంత్ క్యాబిన్లోకి వచ్చేసరికి ఇద్దరిని అలా చూసి షాక్ అయ్యి అలానే నిలబడిపోయాడు. 2 మినిట్స్ ప్రశాంత్, నేను పిలుస్తాను అని అర్జున్ చెప్పేసరికి ఓకే అంటూ అయోమయంగా బయటికి వెళ్ళిపోయాడు. చూడు, పర్పస్ లేకుండా నేనేదీ చేయను అంటాడు అర్జున్. అవునా? మరి మీరిందాక చెప్పిన మాటలకి పర్పస్ ఏంటి అని అడుగుతుంది మీనా. అది ఉంది. మనిద్దరి మధ్య ఏముందో అన్న డౌట్తో స్టాఫ్ అంతా వర్క్ మీద కంటే మన మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళ డౌట్కి పులి స్టాప్ పెడితే ఫోకస్డ్గా వర్క్ చేసుకుంటారు కదా. మీ వర్క్ కోసం లేని రిలేషన్ అంటగడతారా? లేనిదని నేను చెప్పలేదే అంటాడు అర్జున్. అయ్యో సార్, నాదసలే మట్టిబుర్ర. మీరు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే నాకు అసలు అర్థం కాదు. మీకో దండం, వదిలేయండి నన్ను. నీకు అర్థం కాదులే. ఇంటికి పోతా అన్నావుగా, పోయి రెస్ట్ తీసుకో. 2 మినిట్స్ బయట వెయిట్ చేయి. ప్రశాంత్ వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాడు అంటూ అర్జున్ పక్కకి తప్పుకునేసరికి మీనాక్షి కంగారుగా బయటకు వచ్చేసింది. ప్రశాంత్ లోపలికొచ్చాడు. అర్జున్, హా ప్రశాంత్, మీనా బయటుంది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని చెప్పి ఫైల్ చెక్ చేస్తూ కూర్చునేసరికి ఏంటో అనుకుంటూ బయటకు వచ్చి మీనాక్షిని తీసుకుని కారులో బయలుదేరాడు ప్రశాంత్. తల పట్టుకుని కూర్చుంది తను. ప్రశాంత్ డ్రైవ్ చేస్తూనే తనని గమనించాడు. మీనా, మీనా, ఏంటన్నయ్యా? అసలేం జరుగుతుంది? నన్నేం అడుక్కు. నాకు తెలిసి చస్తే కదా మీకు చెప్పడానికి. మీ ఫ్రెండు కొత్తగా రొమాంటిక్ యాంగిల్లోకి మారిపోయాడు. నిజంగానా? నేను చెప్పానా వాడికి నువ్వంటే ఇష్టమని? నీ బొందేం కాదు, ఇష్టమంట ఇష్టం. మీ ఫ్రెండ్ గారి ఇష్టం ఎలాంటిదో నీకు తెలుసా? ఎలాంటిది అంటే అని అడుగుతాడు ప్రశాంత్. అది అన్నయ్య, ఆయన పద్ధతి ఏం బాలేదు. ఇంకోసారి ఇలా జరిగితే నేను జాబ్ మానేస్తానని చెప్పు అంటుంది. ఏం జరిగిందే? అసలు వాడు ఏం చేశాడు? లేనిది ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు ఆయన? తను మాట్లాడుతుండగానే అర్జున్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ప్రశాంత్కి. తన మాటలు వింటూ కట్ చేయబోయి లిఫ్ట్ చేసి పక్కన పెట్టేశాడు. అసలు మీనాక్షి అంటే మా ఊర్లో అందరికీ హడలు తెలుసా? కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది నాకు. ఇంకెప్పుడు చేయొద్దని ఇచ్చారా అంటాడు ప్రశాంత్. అన్నయ్య, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి? అవును, ఎక్కడ ఆపాను? బ్లాక్ బెల్ట్ దగ్గర. హా, పిడికీలు బిగించి మొహం మీద గుద్దానంటే దెబ్బకి ముక్కు మొహం ఏకమవుతాయి నీ ఫ్రెండ్కి. మీనాక్షి దెబ్బంటే అలా ఉంటుంది మరి, ఏమనుకుంటున్నాడో. కావాలంటే మా ఊరెళ్ళి మీనాక్షి గురించి అడగండి, అందరూ చెప్తారు. మీనాక్షి అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి అని. తనింకా వాగుతూనే ఉండేసరికి ప్రశాంత్ బుర్ర గోక్కుంటూ పక్కకి చూశాడు. ఫోన్ కాల్ రన్ అవుతూ కనిపించేసరికి కంగారుగా ఫోన్ చేతిలోకి తీసుకొని చూశాడు. అర్జున్ ఇంకా లైన్లోనే ఉన్నాడు. చచ్చింది గొర్రె, వీడు మొత్తం వినేసినట్టున్నాడు అనుకుంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అనేసరికి కట్ చేయొద్దు, అలానే ఉంచు అని అర్జున్ ఆర్డర్ వేశాడు. ఇంకేం చేయలేక ఫోన్ అలానే ఉంచి యథాస్థానంలో పెట్టేశాడు. మీనాక్షి నాన్ స్టాప్గా వాగుతూనే ఉంది. ప్రశాంత్ మధ్యలో తనను ఆపడానికి ప్రయత్నించినా వినకపోయేసరికి నీ కర్మ అని వదిలేశాడు. ఇంటికి చేరేసరికి ఆయాసం వచ్చింది తనకి. వాటర్ బాటిల్ తీసి గడగడా తాగేసి ప్రశాంత్ వైపు చూసింది. చెప్పు నీ ఫ్రెండ్కి, సింహంతో వేట, మీనాక్షితో ఆట 2 ప్రమాదకరమని. చెప్పక్కర్లేదు, వాడు విన్నాడులే అంటాడు ప్రశాంత్. విన్నాడా? ఎలా? ఫోన్ ఆన్లోనే ఉందే తింగర మొహమా అంటూ తన తల మీద మొట్టి ఫోన్ తీసి చూపించాడు.
హా! ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా! అంటుంది మీనా. ఎక్కడ చెప్పనిచ్చావు? నీ మాటలన్నీ విన్నాడు. 2 రోజుల్లో వస్తావు కదా! అప్పుడు ఆ దేవుడే నిన్ను కాపాడాలి. వెనక ముందు చూసుకోవే వాగుడుకాయ. పో ఇంట్లోకి అని ప్రశాంత్ కసురుకునేసరికి మొహం మార్చుకుని మెల్లిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది తను. ప్రశాంత్ నవ్వుకుంటూ కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. రెస్ట్ తీసుకోమని చెప్పేసరికి 2 రోజుల్లో ఇంట్లోనే ఉంది మీనాక్షి. బామ్మ కూడా ఆ సంఘటన నుంచి కాస్త తేరుకుంది. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నానే. కూర్చో. నువ్వు కూర్చో, నేను చేస్తాను అంటూ ఆవిడ పక్కనే నేల మీద సెటిల్ అయ్యి ఆవిడ చేతిలో చపాతీ కర్ర తీసుకుంది. అప్పుడే ఫోన్ రింగ్ అయ్యేసరికి బామ్మ వెళ్ళి తెచ్చి తన చేతికిచ్చింది. ఇంతలో ఎవరో పిలవటంతో బయటికి వెళ్ళింది బామ్మ. ఫోన్లో అర్జున్ నెంబర్ చూసి, వామ్మో, ఈయనిప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఏంటి సింహం గారు, ఏం చేస్తున్నారు అని అర్జున్ వెటకారంగా అడిగేసరికి లోపల తిట్టుకుంటూనే చపాతీ చేస్తున్నాను సార్ అంది. నిన్ను రెస్ట్ తీసుకోమని లీవ్ ఇస్తే ఇంట్లో పనులు చేస్తూ కూర్చున్నావా? కూర్చునే చేసుకుంటున్నా సార్. కాళ్ళు కదపొద్దన్నారు కానీ చెయ్యి కదపొద్దనలేదు కదా అంటుంది మీనా. కాలితో పాటు నోటికి కూడా ప్లాస్టర్ వేస్తే పోయేది అంటాడు అర్జున్. చూడండి, నేనేదో మా అన్నయ్యతో సరదాగా మాట్లాడుతుంటే మీరెందుకు వినాలి? ఆఫీస్లో ఎలాగో నోరెత్తనివ్వరు. కనీసం బయటైనా మాకు ఆ ఫ్రీడమ్ లేకపోతే ఎలా స్వామి? కావాలంటే ఇంటికి రండి, మీకు కూడా చపాతీ చేసి పెడతాను. ఆ టాపిక్ మాత్రం మర్చిపోండి, సరేనా అంటుంది మీనా. సరే అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. హలో, ఏంటినా ఫోన్ కట్ చేశాడు? ఇంత ఈజీగా వదిలేయడే. ఒసై మీనా, ఎక్కడో తేడా కొడుతుందే అనుకుంటూనే చపాతీలు చేసే పనిలో పడింది. వాళ్ళమ్మమ్మ తను తినేసి మిగిలినవి హాట్ బాక్స్లో పెట్టి దాచింది. బామ్మ ఫోన్ తీసుకొని ఏవో రీల్స్ చేసుకుంటుంది. అప్పుడే కార్ సౌండ్ వినిపించటంతో కిందికి తొంగి చూసింది బామ్మ. అర్జున్ మెట్లెక్కుతూ కనిపించాడు. మీనమ్మా, ఈ పిల్లగాడేంటి ఇటొస్తున్నాడు? ఎవరమ్మమ్మా? అదేనే, మొన్న నీ కాలికి దెబ్బ తగిలినప్పుడు తీసుకొచ్చాడే. ఊరుకో బామ్మ, ఆయన ఎందుకొస్తారు అంటూ అర్జున్ కనిపించేసరికి షాక్ అయ్యి లేచి నిలబడింది. హాయ్ బామ్మగారు. హాయ్, ఏంటి బాబు ఇలా వచ్చావు అంటూ మీనాక్షి పక్కకి చేరింది. అదేంటి మీనా, చెప్పలేదా అని అర్జున్ అడిగేసరికి అయోమయంగా చూస్తూ ఏంటి సార్ అంది మీనాక్షి. చపాతీ చేసి పెడతానన్నావుగా, అందుకే వచ్చాను అంటాడు అర్జున్. ఆ అంటూ నోరెళ్ళబెట్టింది మీనాక్షి. ఏమే, పిలిచావా? ఏదో మాట వరుసకి పిలిచానమ్మమ్మా. మాట వరుస కంటే నిజంగా వచ్చేశాడా? నాకు డౌటు, నిజంగానే ఇతను కంపెనీ ఓనరా లేదంటే వర్కరా అని అడుగుతుంది బామ్మ. అమ్మమ్మ, లేకపోతే చపాతీ కోసం ఎగేసుకుంటూ వస్తాడా ఎవడైనా? నీలాగే పిసినారుడేమో అంటుంది బామ్మ. పోనీలే, 2 చపాతీలు పెట్టి పంపిద్దాం, ఏమైంది ఇప్పుడు? అలానే అంటావు. మళ్ళీ చపాతీ పిండి అప్పుడే అయిపోయిందా అని నా మీద అరుస్తావు. అప్పటి నుంచి గుసగుసగా మాట్లాడుకుంటున్న ఇద్దరిని అయోమయంగా చూస్తూ ఎనీ ప్రాబ్లం అని అడిగాడు అర్జున్. ఏం లేదు సార్, మీరు లోపలికి రండి అంటూ అర్జున్ని లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడే మడత కుర్చీ వేసి కూర్చోబెట్టి చపాతీ ప్లేట్లో పెట్టి అతని చేతికిచ్చింది. అమ్మమ్మ రోటి పచ్చడి చేసింది సార్, బాగుంటుంది, తినండి అంటూ వాటర్ కూడా తెచ్చిపెట్టింది. చిన్న ముక్క తుంచి నోట్లో పెట్టుకునేసరికి మంట నశాలని కంటి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్కి. అది గమనించిన మీనాక్షి వాటర్ తీసిచ్చేసరికి గడగడా తాగేశాడు. అయినా నోటి మంట తగ్గకపోవటంతో గాలూదుకుంటూ మీనాక్షి వైపు చూశాడు. ఇంత కారం ఉందేంటి అంటాడు. మేము అలాగే తింటాం సార్. ఏంటి, రోజు ఇలానే తింటారా? వామ్మో, రోజు ఇలానే తింటే అల్సర్ వస్తుంది అంటాడు. అలాంటివన్నీ మనకేం రావు సార్, చిన్నప్పటి నుంచి నాకు అలాగే అలవాటు. ఆ పచ్చడి వదిలేయండి, పంచదార వేస్తాను అంటుంది. వద్దులే, హెవీ కాలరీస్ అంటాడు. ఇదిగో, ఇలా ఏరుకొని తింటేనే అల్సర్లు గ్యాస్లు వచ్చేది. ఏది దొరికితే అది కడుపులో పడేసుకోవాలి సార్. అది డస్ట్బిన్ కాదు, ఏది పడితే అది పడేసుకోవడానికి. అబ్బా, ఒక్క రోజుకి ఏం కాదులేండి సార్, తినండి అంటూ పంచదార తెచ్చి వేసేసరికి ఇంకేం అనలేక తినేశాడు. హ్యాండ్ వాష్ చేసుకోవటానికి చూస్తుంటే ప్లేట్లోనే కడిగియమని వాటర్ పోసి అతను చెయ్యి కడుక్కున్న తర్వాత ప్లేట్ శుభ్రం చేసి పక్కన పెట్టి వచ్చింది. చపాతీ కోసం ఎంత దూరం వచ్చారా అని అడుగుతుంది. చపాతీ కోసం వచ్చానని ఎవరు చెప్పారు? నేను వచ్చింది నీకోసం అంటాడు. నా కోసమా? కాలేలా ఉంది? పర్లేదు, నొప్పి తగ్గింది. రేపటి నుంచి వచ్చేస్తాను సార్. గుడ్. అయితే వేట
ఆట మొదలు పెట్టొచ్చన్నమాట అంటాడు అర్జున్. హా, వేటేంటి ఆటేంటి అని తలగొక్కుంటూ ఆ రోజు ప్రశాంత్తో అన్న మాటలు గుర్తు చేసుకుని అర్జున్ని చూస్తూ చిన్నగా స్మైల్ చేసింది. ఏదో సరదాగా, దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి అంటుంది. ఇంకా చాలా అన్నట్టున్నావు. ఇదిగో అబ్బాయి, ఆయన బయట నుంచి బామ్మ పిలిచేసరికి ఇద్దరూ బయటికి తొంగి చూశారు. కాస్త నాతో ఒక రీల్ చేయరాదు? రీలా అంటూ మీనాక్షి వైపు చూశాడు. అంటే మా అమ్మమ్మ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది సార్. ఇవాళ ఏదో కపుల్ థీమ్ అంట. కపుల్ థీమ్ అయితే మీ తాతయ్యతో చేసుకోవాలి, నాతో చేయటం ఏంటి అని అంటాడు అర్జున్. మా తాతయ్య పోయి 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు ఆయన తీసుకురాలేం కదా అంటుంది మీనా. అందుకని నన్ను అడుగుతుందా అంటాడు అర్జున్. మిమ్మల్నేంటి, మొన్న మా ఏరియాకి ఎమ్మెల్యే వస్తే ఆయన్ని కూడా రీల్ చేయమని అడిగింది. హా, వేరే పనేం లేదా అంటాడు అర్జున్. మా అమ్మమ్మ పనే అది సార్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? మీరు కూడా చేయండి, దెబ్బగా మీ ఫాలోయింగ్ పెరిగిపోతుంది అని అంటుంది మీనా. వద్దులే అబ్బాయి, నీకు సిగ్గెక్కువలా ఉంది. ఈ రొమాన్స్కి నువ్వు సూట్ అవ్వవులే. నేను సోలోగానే చేసుకుంటాను అని బామ్మ తన పనులు పడిపోయేసరికి మీనాక్షి తనలో తానే నవ్వుకుంటూ అర్జున్ని చూసేసరికి బలవంతాన నవ్వాపుకుంటూ దిక్కులు చూస్తూ కూర్చుంది. ఇప్పుడు అర్థమైంది అంటాడు. ఏంటి సార్? నీకు ఆ వెటకారం ఎలా వచ్చిందో. జీన్స్ కదా సార్, కొన్నింటిని మార్చలేం అంటుంది. అర్జున్ పైకి లేచేసరికి తను కూడా లేచి నిలబడింది. పక్కకి తిరిగేసరికి బయటికి వెళ్ళిపోతాడేమో అనుకుని అతను వెనకే అడిగేసేసరికి అర్జున్ ఒక్కసారిగా తన వైపు తిరిగేసరికి ఉలిక్కిపడి వెనక్కి జరగబోయింది. కానీ అసలే చిన్న గది కావటంతో ఎటూ కదలటానికి వీల్లేక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. తనని అలా చూస్తూనే ముందుకు వాలుతుంటే కంగారుగా చూస్తూ తను వెనక్కి వంగుతూ అర్జున్ ఆగకపోయేసరికి 2 చేతులతో అతని ఛాతీని అదిమి ఆపేసింది మీనా. ఏం చేస్తున్నారు అంటుంది. ఫోన్ అంటూ తన వెనకే బెడ్ మీద పెట్టిన అతని ఫోన్ తీసుకున్నాడు. హమ్మయ్య అనుకుంటూ గుండెల మీద చెయ్యేసుకుంది తను. అంతలోనే మళ్ళీ తనకి దగ్గరగా చేరేసరికి బిగుసుకుపోయింది. నీకో విషయం తెలుసా? మనకి ఎవరి మీదైనా ఇష్టం ఉంటే వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయంట అంటూ తన నుదుటిన వేలితో రాస్తూ చెమట బిందువులను చూపిస్తూ విసిరికొట్టాడు. అచ్చం ఇలానే అంటూ. హో అవునా అంటూనే అంతలోనే అర్జున్ ఏం చెప్పాడో అర్థమై హా అంటూ నోరు తెరిచింది. అంటాడు అర్జున్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అంటున్నారా అని అడుగుతుంది మీనా. ఏమో, అది నీకే తెలియాలి అంటాడు. చూడండి మిస్టర్ అర్జున్ ప్రసాద్ గారు, నేను ఇష్టపడినా ప్రేమించినా పెళ్ళయ్యాక నా భర్తని మాత్రమే. అర్థమవుతుందా తమరికి? నేను నా భర్త, పిల్లలు ఇలా ఒక కుటుంబాన్ని కోరుకునే మనిషిని. మనిద్దరికి సెట్ అవ్వదు కానీ ఇక తమరు దయచేయండి అంటుంది మీనా. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ బయటికి నడిచాడు. బామ్మకి బాయ్ చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. మీనాక్షి టెర్రస్ చివరికి వచ్చి అతను వెళ్ళే వరకు చూస్తూనే ఉంది. వెళుతూ అతను విసురున్న నవ్వు ఇలా కనిపించి అలా మాయమైంది. మళ్ళీ అదే నవ్వు. నవ్వులో ఎన్ని రకాలుంటాయని మీనాక్షికి మొదటిసారి అర్థమవుతుంది. కానీ ఆ నవ్వుకి అర్థం మాత్రం తెలియటం లేదు. తను ఆలోచనలో ఉండగానే ఫోన్ రింగ్ అయ్యేసరికి లోపలికొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అన్నయ్య. వాడిని దగ్గరకొచ్చాడా? అవునన్నయ్య వచ్చారు, చపాతి తిని ఇప్పుడే వెళ్ళిపోయారు. అబ్బో, చూసావా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాడు వాడు. అరే నువ్వు ఒకడివి పో అన్నయ్య. ఆయన మనసులో అలాంటిది ఏం లేదు, నువ్వు ఊరికే ఊహించుకోమాక. అయ్యో, నీకోసం వాడు పని మానుకొని వచ్చాడంటే అర్థం కావటం లేదా పిచ్చిదానా? అవును, అర్థం కావటం లేదు. నిజంగానే ఆయన నాకు అర్థం కావటం లేదన్నయ్య. ఆయన మాట ఒకలా ఉంటుంది, చూపు ఒకలా ఉంటుంది, చేతలు మరోలా ఉంటున్నాయి. అసలు ఆయన నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు. వాడంతే మీనా. చిన్నప్పటి నుంచి వాడు అనుభవించిన ఒంటరితనం వల్ల ఎవరితోనూ అంత సులభంగా కలవలేడు. మనసులో ఉన్నది బయట పెట్టలేడు. వాడి స్వభావం అంతే. కానీ నీ విషయంలో అది మార్చాలని నా ప్రయత్నం. ఏమో అన్నయ్య, నాకైతే ఆయన నన్ను ఇష్టపడుతున్నట్టు ఏమనిపించటం లేదు. ఒకవేళ మీరన్నట్టు ఇష్టపడినా ఆయనకి పెళ్లి మీద మంచి ఉద్దేశం లేదు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఆయనకి లేదు. ఇదంతా సెట్ కాదనిపిస్తుంది అంటుంది మీనా. మీనా, నీకు చెప్పానుగా వాడంత సులభంగా బయటపడడని. వాడికి పెళ్లి మీద మంచి అభిప్రాయం లేదు, ఒప్పుకుంటాను. కానీ అభిప్రాయాలు మారే అవకాశం ఉంది కదా. అటువంటప్పుడు అర్జున్ ఒక అవకాశం ఇస్తే తప్పేముంది? మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. చిన్నప్పుడే అమ్మ వదిలేసింది.
నాన్న కదలలేని స్థితిలో ఉన్నాడు. తోడబుట్టిన అన్నయ్య కూడా దూరం అయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో పెరిగినవాడు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటాడు చెప్పు? వాడిలో మార్పు నీ దగ్గర నుంచే ఎందుకు మొదలవ్వకూడదు? ఒక్కసారి ఆలోచించు మీనా. దగ్గరయ్యే కొద్దీ చాలా నచ్చుతాడు అని మాట్లాడతాడు ప్రశాంత్. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది మీనాక్షి. ప్రశాంత్ మాటలే తన మైండ్లో కదులుతున్నాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.